ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ప్రధానంగా ఈరోజు ఏం వార్తలు వచ్చినాయి, మరి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగినాయి, ఇక దేశంలో కూడా ఏం జరిగిందో ఒకసారి వార్తల్లోకి వెళ్దాం. ఇక ముందుగా భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం. భారత్ అమెరికా రెండు కలిస్తేనట ప్రపంచంలోనే భాగ్యదాయకంగా మారిపోతాము అని మాట్లాడుతున్నటువంటి కథనం. అంటే రెండు కలపాలంట ప్రపంచంలో, భారతదేశమును అమెరికా రెండు కలిస్తే భాగ్యదాయకంగా మారిపోతాయట. ఇక ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. ఎక్కడున్నాయి మరి పుష్కలంగా అవకాశాలు? భారతదేశంలోనో అమెరికాలోనో. అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింతగా ఇటువైపు పడింది. అయితే ఇండియాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. పారిశ్రామికవేత్తల చూపట మొత్తం మీద ఇండియా మీద పడిందట, భారతదేశం మీద పడిందట. రెండు కలిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక జనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం. వీళ్ళకు జనరిక్ ఔషధాలు కావాలంటే ఇండియానే ఆధారం అంట, జనరిక్ ఔషధాలు. ఇక మొత్తానికి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇవి. ఇక భారత్ అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం మొత్తానికి యావత్ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. భారతదేశం ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తోందని, అమెరికా దాన్ని స్వాగతిస్తోందని కూడా చెప్పారు. ఇక రెండు దేశాల సంబంధాలు గడిచిన ఏడాదిలో చారిత్రాత్మక స్థాయికి చేరాయని కూడా వివరించారు. ఇక ఉభయ దేశాల మధ్య వాణిజ్యం $190 బిలియన్ కూడా చేరిందని, జనరిక్ ఔషధాల విషయంలో అమెరికా భారత్ పైనే ఆధారపడుతోందని కూడా తెలిపారు. ఇరు దేశాల సంబంధాలు రానున్న రోజుల్లో మరింత విస్తృత స్థాయికి, ఇక శిలాజ రహిత ఇంధన నాన్ ఫాసిల్ ఇక ఫ్యూయల్ రంగంలో మొత్తానికి 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల స్థాయికి చేరుతుందని కూడా అన్నారు. రాయబారిగా ఆయన ఇటీవల ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తానికి ఈనాడు ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇది. భారత్ అమెరికా రెండు కలిస్తే ఈ రకంగా యావత్ ప్రపంచానికే లాభదాయకమట. ఏది అమెరికా భారతదేశం రెండు కలిస్తే ప్రపంచానికే లాభదాయకమట. అయితే మన దగ్గర జనరిక్ మందులు అద్భుతంగా తయారవుతున్నాయట. ఆ జనరిక్ మందుల కోసం వీళ్ళు మన దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇంకా మిగతా చాలా ఉన్నాయి. ఇండియాలో అమెరికా వాళ్ళకు లభించేవి చాలా ఉన్నాయి. ఇండియాతోని చాలా సంబంధాలు ఉన్నాయి అమెరికా వాళ్ళకి. ఇక రెండు దేశాల బాంధవ్యాలను మరింత పటిష్టపరచడంలో మీ ప్రాధాన్యాంశాలు ఏమిటి అని అడుగుతున్నటువంటి ప్రశ్న. అప్పుడు ఏం చెప్పినారో, ఇక భారత్ అమెరికా సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావవంతమైనవి. భారత్ ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడాన్ని మేము స్వాగతిస్తాం. ఇరు దేశాల సంపద పెంపు, ఇక ప్రజారక్షణ, పర్యావరణంలో మార్పులు తదితర అంశాలపైన కలిసి చేయడం అన్నది ప్రస్తుత ప్రాధాన్యాంశం. ఇక ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడం నాకు బాగా సంతృప్తి ఇస్తోంది. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రతి విషయంలోనూ పూర్తి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ మన ఉమ్మడి కలలు, ఇక ప్రజల సంక్షేమం తదితర విషయాల్లో ఇరు దేశాలకు ఒకే తాటిపైన ఉంచగల అంశాలపై ఉభయులకు ఇక పూర్తి స్థాయి అవగాహన ఉంది అని కూడా సంయుక్తంగా పనిచేసినప్పుడు మాత్రమే ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ లాభదాయకంగా కూడా ఉంటుందని చెప్పినటువంటి అంశం ఈయన చెప్తాడు. అయితే భారత్ అమెరికా రెండు కలిస్తే ప్రపంచానికి మొత్తం లాభదాయకమట, కలిసి పనిచేస్తే. ఇక అణువు జల్లెడ పట్టాల్సిందే. ఎవరయ్యా జల్లెడ పట్టాలి? ఇది అణువు జల్లెడ పడతాడట. మరి రేవంత్ రెడ్డి సారు మరి జల్లెడ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కావచ్చు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో జల్లెడ పట్టుకొని తిరగాలి. రేవంత్ రెడ్డికి ఒక కొత్త జల్లెడ కొనియాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కొత్త జల్లెడ కొనిస్తే దాన్ని పట్టుకొని తిరుగుతాడేమో. ఇక కాళేశ్వరంపై అన్ని కోణాల్లో ఇక వివరాలు ఇవ్వండి. ఈ నెల 25లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే. ఇక ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశం. ఏ ఒక్క అంశాన్ని ఇక దాచొద్దని కూడా సమీక్షలో సీఎం స్పష్టీకరణ. ఇదే సీఎం చెప్పిన మాటనే. సీఎం మొత్తం మీద జల్లెడ పట్టుకొని తిరగాలంటుండు. మేడిగడ్డ ఇక్కడ లోపల ఏం జరిగినాయి, ఎక్కడ పర్యాలు వచ్చినాయి, ఎక్కడైనా సిమెంట్ మంచి కొట్టిరా కొట్టలేదా? మరి తాపి మేస్త్రి కదా, బడా మేస్త్రికి ఏముంటాయి అలవాట్లు? ఏడ సిమెంట్ కొట్టిరు, ఎక్కడ సలాకాళ్ళిర్రా, అల్లలేదా, మరి ఎక్కడ ఎందుకు కుంగిపోయింది, ఇవన్నీ ఆయనకు తెలుసుంటాయి. మేస్త్రి కదా. ఏ ఒక్క అంశాన్ని కూడా విడిచిపెట్టద్దట.
ఏ ఒక్క అంశాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాలి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో గేట్ల వద్ద కొనసాగుతున్నటువంటి ఇసుక తొలగింపు పనులు. ఇక మొత్తానికి 7వ బ్లాక్లో ఉన్నటువంటి ఇసుకనంతా తొలగిస్తారట. ఎందుకంటే 7వ బ్లాక్లో రిపేర్లు ఉన్నాయి కదా, ఈ ఇసుకంతా తొలగించి ఇక దానికి కావాల్సినటువంటి రిపేర్లు చేయమని మొత్తానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినారు కదా. ఇక వానాకాలం వస్తుంది, మొత్తం మీద మీరు పంటకు కావాల్సినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసి పెట్టమని చెప్పేసారు. మరి ఈ తతంగం ఏదో, ఈ కార్యాచరణ, ఈ వ్యవహారం ఏదో స్టార్టింగ్లోనే ఈ రిపేర్ చేస్తాం, మరి ఈ లొల్లెందుకు మాకు, కేసీఆర్తో ఈ పంచాయతీ ఎందుకు, కాళేశ్వరం మేడిగడ్డ ఇక మొత్తం బ్యారేజీలు మొత్తం ప్రాజెక్టులు అన్నీ నిర్మాణం అయిపోయింది రాష్ట్రంలో, మరి కేసీఆర్కు మాకు ఈ తంటెందుకు, ఈ లొల్లెందుకు అనుకొని రిపేర్ చేస్తే అయిపోయేది కదా. చివరికి చేసేది అదే పని కదా, మళ్ళీ రిపేరే చేస్తాను, ఇంకా కొత్తగా అయితే ఏం చేయలేదు కదా. మరి పంచాయతీలు ఎందుకు నడిపించినావు ఇన్ని రోజులు? నీ పంచాయతీల వల్ల తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు పంటలు ఎండిపోయినాయి. ఇక తదనుగుణంగా ఇక విచారణ కమిషన్కు నివేదించేందుకు కూడా ఇక అడుగులు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల ప్లానింగ్ మొదలు ఇక కుంగడం ఇక సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను కూడా వెంటనే అందజేయాలని కూడా సంబంధిత ఇంజనీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించిందట. బ్యారేజీల నిర్మాణ స్థలానికి సంబంధించి మొదట ఇచ్చినటువంటి ఆమోదం తర్వాత జరిగిన ఈ మార్పులకు ఆమోదం తెలిపింది ఎవరు? ఇక 3 నిర్మాణాలను బ్యారేజీలుగా చేపట్టారా లేక డ్యాములుగానా? 3ంటికి ఒకే రకమైనటువంటి డిజైన్లు అమలు చేసినారా? ఏదేది అన్నారము, మేడిగడ్డ, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇక ఎట్లా వీటిని నిర్మించారు? 3ంటికి ఒకే రకమైన డిజైన్లు నిర్మించారా, మరి వేరే డిజైన్లతో చేసినారా? ఇక పనుల ప్రారంభించక ముందే సమగ్ర అధ్యయనం చేశారా? ఇక ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలను కోరింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, ఇక తనిఖీ, ఇక అనధికార ఉప గుత్తేదారులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇక గుత్తేదారులకు కలిగినటువంటి ఆయాచిత లబ్ధి పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇలా అనేక అంశాలపై డాక్యుమెంట్లను కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కాళేశ్వరం, రామగుండం సెక్రటరీ డిజైన్ ఆర్గనైజేషన్, ఇక సిడిఓ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్లకు కూడా ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేసినారంట. ఇక మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారం, అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ ఇవి ఎత్తిపోతకు సంబంధించినటువంటి బ్యారేజీలు. ఈ బ్యారేజీలు మరి ఒకేసారి కట్టినరా, మరి ఒకేసారి కట్టడానికి కార్యాచరణ చేపట్టిర్రా, మరి వీటి డిజైన్స్ కూడా 3 ఒకే రకంగా ఉన్నాయా, వేరు ఉన్నాయా? వీటి ఎంక్వైరీ మరి కట్టడానికంటే ముందు జరిగినాయా? మరి ఏ బ్యారేజ్ కట్టడానికి ముందు ఎంక్వైరీ జరిగింది, తర్వాత ఎంక్వైరీ జరిగింది? ఇట్లాంటి పరీక్షలు ఎట్లా చేసినారు, ఏమేం చేసినారు, ఇవన్నీ మొత్తం మీద తెలుసుకోవాలని చెప్పిండ్రంట. ఇది మన రేవంత్ రెడ్డి సారు, ఇంకా పోతే నీటిపారుదల శాఖ మొత్తం మీద కార్యదర్శి వీళ్ళందరూ చెప్పినారట. ఇక పోతే పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి. ఇక చేనేత మరమగ్గాల ఆధునీకరణకు వడ్డీ లేని రుణాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతోనే పోటీ పడాలి అని చెప్పినావు. మరి మొన్న సిరిసిల్లలో చీరలు నేయడానికి చీరలు లేకపోతే అయినా ఈసారి బతుకమ్మ పండుగకి మరి చీరలు కష్టం, ఇక చీరలు వంచడం బంద్. వచ్చే బతుకమ్మ పండుగకి తెలంగాణ రాష్ట్రంలో చీరల పంపకాలు బంద్ అయిపోతాయి, ఇక ఉండవు. ఎందుకంటే కేసీఆర్ లేడు, చీరలు కూడా ఉండవు. మన సిరిసిల్లాలో ఆ చీరలు నేసేవాళ్ళు సిరిసిల్ల ప్రజలంతా, వాళ్ళకి ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత సిరిసిల్ల వాసీలకు మొత్తం ఉపాధి లేకుండా పోయింది. వాళ్ళను అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ లీడర్ చెప్పినాడంట, మరి మేమేం చేయాలి, మాకు ఉపాధి లేకుండా పోయిందంటే కండోమ్స్, పుట్నాలు అమ్ముకొని బతుకమన్నాడట. అట్లాంటి వాళ్ళు వీళ్ళు అట్లా చెప్పిరట. ఈ కీరవాణి అందశ్రీను సన్మానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగానే సన్మానిస్తాండే కీరవాణి అందశ్రీను. అందశ్రీలకు మొత్తం మీద ఏందో బహుమతులు, బుద్ధ విగ్రహాలు ఇచ్చినట్టున్నాడు. జూన్ 2న జయ జయ హే తెలంగాణ అమర వీరుల, ఇది వాస్తవం. జయ జయ హే తెలంగాణ జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇక ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డితో అందశ్రీ కీరవాణి భేటీ అయినారట.
మొత్తానికి ఇక ప్రపంచ పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలని చెప్తుండు మన ముఖ్యమంత్రి. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా విధి విధానాలు ఉండాలని ఇక అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక కార్పొరేషన్ ఉన్నతాధికారులతో సీఎం మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇగో ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇట్లనే మాట్లాడతాడు. ఎవరికైనా ఉంటుంది ఆశ, ప్రపంచంలో నా దేశం ముందుండాలి, నా రాష్ట్రం ముందుండాలి, ప్రపంచంలో నా ప్రజలే అద్భుతంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ అది పేపర్ వరకు మాత్రమే అంకితం అయిపోతుంది. మరి రేవంత్ రెడ్డి సార్ చెప్పేది కూడా ఈ పారిశ్రామిక అభివృద్ధి మరి పేపర్ వరకే ఉండిపోతుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినా అవి ఒక 10 రోజులు ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. తర్వాత ఎవడు పట్టించుకోడు, దీని గురించి ఎవడు మాట్లాడినవాడు ఉండడు. ఇవన్నీ మీరు వార్తలు చూసేవాళ్ళు ఇవన్నిటికీ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా పరిపాలన రేవంత్ రెడ్డి కొత్తగా చేస్తుండు, కొత్త ఆ ఏర్పాట్లు చేస్తుండు. ఈ ఏర్పాట్లు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఇప్పుడు ప్రవేశపెట్టిన పనులు సాగుతాయా, మధ్యలో కొన్ని ఒడిదొడుకులు వస్తాయా, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అడగడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, ఎప్పటికప్పుడు మర్చిపోకూడదు. ఇక పోతే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మొత్తానికి తీసుకోవాల్సినటువంటి నూతన విధానాలపైన పలు సూచనలు కూడా చేసినారట. ఇక టెక్స్టైల్స్కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్ ఇక ల్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా మొత్తానికి కొత్త విధానం కూడా తీసుకొచ్చినామని చెప్తున్నారు. రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారట. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా 6 పాలసీలు రూపొందించనున్నట్లు కూడా ఆయనకు అధికారులు తెలిపారు. ఇక ఎంఎస్ఎంఈ ఇక ఎక్స్పోర్ట్ న్యూ లైఫ్ సైన్సెస్ ఇక రివైజ్డ్ ఇక ఈవీ మెడికల్ టూరిజం గ్రీన్ ఎనర్జీ పాలసీలను కూడా రూపొందిస్తున్నామని కూడా వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక విధానాలను పూర్తి స్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించిండ్రు. మొత్తానికి ఎన్నికల కోడ్ అయిపోయే సరికల్లా పారిశ్రామిక ఏర్పాట్లు విధానాలను మొత్తం పూర్తి స్థాయిలో రూపొందించాలట. ఎన్నికల కోడ్ సమయంలోనే అడగాలయ్యా. ఎన్నికల కోడ్ పడంగానే అన్ని పనులకు స్పీడప్ చేసినట్టుగా ఏదో రేవంత్ రెడ్డి ఏమో చేద్దామనుకుంటుండగా అయ్యో పాపం ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది అందుకే ముందుకు పోతలేరురా నాయన అన్నట్టు చెప్తుండు. అన్ని ఇప్పుడే ఈ 5-10 రోజులలోనే అన్ని అడావిడి, ఇది చేయాలి అది చేయాలి, ఏదైనా చేద్దామంటే పాపం చేద్దామని మస్తుంది సారు, కానీ ఎన్నికల కోడ్ ఉంది కదా అట్లా ఉంటుంది కథ, అడావిడి. కింద మీద పడ్డట్టు సార్ బాగానే ప్లాన్ చేస్తాండే రేవంత్ రెడ్డి సార్ కూడా. కేసీఆర్ను మించిపోయాడు. కేసీఆర్ తెలివి కంటే ఈయన తెలివి ఇంకా ఎక్కువైపోయింది, మించిపోయాడు. మాను రూపంలో మాటు వేసిన మృత్యువు. ఆసుపత్రి ఆవరణలో దంపతులపై కూలినటువంటి చెట్టు. భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు. ఏదో ప్లానింగ్ వేసి చంపేసినట్టుగా అయిపోయింది. హాస్పిటల్ దగ్గర చెట్టు మీద పడిందట, భర్త చనిపోయినాడు, భార్యకు తీవ్ర గాయాలు అయిపోయినాయి. ఇదేదో ప్లాన్ చేసి చంపినట్టే ఉన్నది కథ. చెట్టు ఇంత ఘోరంగా అదే సమయంలో వాళ్ళ మీద పడడం ఏంది, వీళ్ళు చనిపోవడం ఏంది, వీళ్ళు చేసుకున్న కర్మ కాకపోతే ఏంది అది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద చెట్టు విరిగి ఛాతిపై పడటంతో ప్రాణాలు వదిలినటువంటి రవీంద్ర వెనుక రక్తమోడుతున్నటువంటి సరళాదేవి. ఇక జూన్ 2 నుంచి పెరగనున్నటువంటి టోల్ రుసుములు జూన్ 2వ తారీఖు నుండి పెంచుతారట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిపోయిన తెల్లారి నుండి రుసుములు పెంచుతారట. ఇక మరి ఎందుకో అది మరి కథ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిపోయిన తర్వాత మరి కొత్తగా ఆవిర్భవించబోతున్నాం కాబట్టి కొత్త కథలు అన్నట్టు. ఇక ఏసీబీ వలలో చిక్కినటువంటి ఏసీబీ నగలు, బంగారం, పైసలు నీ కొడక ఎట్లా సంపాదించినారా ఇవన్నీ. పేదోడేమో పనికి పోదామంటే పైసలు లేవు. పనికి పోతే వాడు 24 గంటలు పనిచేస్తే, నెల రోజులు పనిచేస్తే 10,000 కూడా రావట్లే. వీడు చూడు ఎన్ని కట్టలు సంపాదించిండో. గింత సొమ్మ, అక్రమ సంపాదన, నీ అవ్వ సంపాదన. ఉమామహేశ్వరరావు స్వాధీనం చేసుకున్నటువంటి నగదు కట్టలు, ఇగో నగలు. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. ఇక 37.5 లక్షల నగదు, అబ్బబ్బబ్బబ్బా, 60 తులాల నగదు లభ్యం, 2 బ్యాంకు లాకర్లు, ఇక 17 ప్రాంతాల్లో స్థిరాస్తుల గుర్తింపు. ఎట్లా సంపాదిస్తారా మీరు? మీ మొఖాలు పాడుగాను. ప్రజల సొమ్మును ఇంత ఘోరంగా దోసుకు తినడానికి మీకు సిగ్గెట్లుంటుందిరా? ఇంత దారుణంగా నారా సంపాదించుడు లెక్క లేకుండా.
మరి సంపాదించిన కొడుకులు ఎవరికన్నా సేవ చేసినా అయిపోతుంది కదా, ఎవరికైనా సేవ చేసినా అయిపోతుంది ఈ రకంగా సంపాదించడం కంటే. సంపాదించిన డబ్బంతా ఇంట్లో లాకర్లో పెట్టుకోవడం, పొక్కలు తోడి ఇంట్లో ఇళ్ళ లోపల దాచిపెట్టుకోవడం, ఇదేంద్రాబాయ్ సంపాదన. ఇట్లా తయారయ్యారు. హైదరాబాద్ సిసిఎస్ ఇక ఏసీపీ టిఎస్ ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఇక మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాదు అశోక్ నగర్లోని ఇక ఏసీపీ ఇంటికి చేరుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు కూడా సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితో పాటు ఇక బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ కూడా ఇక ఇవి కొనసాగాయి. సోదాల్లో భారీగా 500 నోట్ల కట్టలు కూడా, ఆభరణాలను, ఇక 7 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారట. ఈ డబ్బు, ఈ స్వాధీనం, ఈ నగదు ఇవన్నీట తన సంపాదనకు రెట్టింపులో ఉన్నాయట. అంటే రూపాయికి 2 రూపాయల రెట్టింపు. అంటే అంత విలువ చేసేటువంటి సంపాదన సంపాదించిండా మహానుభావుడు. ఎట్లా సంపాదించిర్రా నాయన ఇంత సంపాదన? ఇంత ఘోరంగా ఎట్లా సంపాదించినారా పైసలు? ఇక అందాల బొమ్మ ఏం రాసుకొచ్చిందో చూద్దాం. ఇక రాష్ట్ర గీతం నిడివి 2 నిమిషాలు. అందశ్రీ రచనకు సంగీతం అందిస్తున్నటువంటి కీరవాణి. జూన్ 2న ఆవిష్కరించనున్న సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి అందశ్రీ కీరవాణి. ఇకపోతే జూన్ 2వ తారీఖున ఏదో చేయబోతారట. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం దాదాపు 90 సెకండ్ల నుంచి 120 సెకండ్ల విడివితో రాష్ట్ర ప్రజల ముందుకు రానుంది. ఇక ప్రముఖ కవి అందశ్రీ రచించినటువంటి ఈ పాటలను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ కంపోజ్ చేస్తున్నారట. మొత్తానికి వీళ్ళు పాడి మొత్తం మీద వీళ్ళే వినిపిస్తారు, రాసి వీళ్ళే వినిపిస్తారు అన్నట్టు. జయ జయ హే తెలంగాణ టీఎస్ తీసి పారేసి టీజీ పెట్టినాడు కదా. ఇక టీజీ ప్రకారమే పాట. ఇక సర్కారు బడుల బాధ్యత మహిళా సంఘాలకు. ఇక ఇప్పటి నుండి సర్కారు బడుల బాధ్యత మొన్నదాకా ప్రిన్సిపల్స్కి ఉండే కదా, ఇప్పుడు అట్లా కాదట, మహిళా సంఘాలకి ఇస్తున్నారట బాధ్యతలు. మరి ఏ విధంగా నడుపుతారో. ఇక ప్రతి స్కూలులో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు. ఇక 25,000 లోపు పనులన్నీ కమిటీల అనుమతితోనే జరుగుతాయట. బడిబాట బాధ్యతలు కూడా ఇక మహిళా సంఘాలకే అప్పగిస్తారట. ఇది బాగుంది. ఇక పిల్లలు ఇంకో ప్రైవేట్ స్కూల్కి ఇక పోనేవోరు. ఇక ఖచ్చితంగా పడిబాట పట్టాల్సిందే. ఇక గట్టిగానే ఇచ్చింది కథ ఇది. ఇక సన్నాలకు ఊతం. సన్నవడ్ల సాగుకు సర్కారు ప్రోత్సాహం, క్వింటాలకు 500 బోనస్, రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇది అందాల బొమ్మ మొత్తం మీద రాసుకొచ్చినటువంటి వార్తలు. ఇక ఇన్నాళ్ళు డిమాండ్కు తగ్గట్టు లేని సన్నాల సాగు అయితే ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లు పెంచుతున్నటువంటి వ్యాపారులు. ఇక సన్నాలకు బోనస్ అని మాట తప్పినటువంటి గత సర్కార్, సన్నాలకు బోనస్ అని చెప్పినటువంటి మాట తప్పిరట. గత సర్కారు బోనస్ అని చెప్పిందట, మాట తప్పిందట. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండేమో, సన్నవాడ్లకు బోనస్ ఇస్తా అని మాట ఇచ్చిండు. మరి మాకు సన్నయ్యి దొడ్డయ్య అని చెప్పకపోయా కదా మరి రేవంత్ రెడ్డి సారు, అన్నిటి కలిపి బోనస్ ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడేమో ఈ కొత్త పాట పాడుతున్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉందట. ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగే ఛాన్స్ ఉందట. ఏది ఈ సన్నవడ్లకే మేము బోనస్ ఇస్తామనే వరకల్లా రైతులు ఆయనతో ఆధారబాధర ఆగమైపోయి నీ అమ్మ ఈ బోనస్ ఎందుకు బోడగొట్టుకోవాలని సన్నవడ్ల పంటలే వేస్తారట. అట్లా ఆలోచన చేస్తున్నారట. మొత్తం మీద చెప్తురు కదా. ఇక తగనున్న బియ్యం ధరలు కూడా తగ్గిపోతాయట. సన్నవడ్లతో బోనస్ స్టార్ట్. కోడ ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేం. డిప్యూటీ సీఎం బట్టి అబ్బు ఇలా మీకు కోడటం వచ్చిందా సారు? కోడటంలో పోతే ఇంతకంటే ఎక్కువ మాట్లాడటోడేమో. కోడటం వచ్చిందట సార్కు, లేకపోతే మస్తు మాట్లాడటోడట. ఇక టీజీఎస్ ఆర్టీసీ, టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్. ఆర్టీసీ ఇక లోగోలో కూడా మార్పులు. ఆర్టీసీ లోగోలు కూడా మార్చి పడేస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ను ఇక టీజీతోనే చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను కూడా టీజీతోనే రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ లోగో పేరులో మార్పులు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఆ లోగోలు కూడా చేంజ్ చేస్తారట. టీఎస్ అనే లోగోలు కూడా ఆర్టీసీ బస్సులో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆ లోగోలు కూడా తీసి పడేస్తారట. వీళ్ళకి అదే పని. కేసీఆర్ ఏవైతే ప్రవేశపెట్టిందో వాటిని మొత్తం కనుమరుగు చేయాలి, కంటి కనబడకుండా చేయాలి. ఇక తడిసిన మొలకెత్తిన వడ్లను కూడా మద్దతు ధరకు కొంటాం. ఏం కొంటావో మద్దతు ధరకు కొంటాం, తడిసిపోయిన వడ్లు కొంటనే లేరట.
ఆ రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు, కూర్చుండి రాస్తారోకులు చేస్తున్నారు. ఇక ఈ మైకుల ముంగట వచ్చి తడిసిన వడ్లు కొంటాం, మంచి ధర పెడతాం, బోనస్ ఇస్తాం, బొందా బోకే ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడతావు? ఇవాళ నీకు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది అనబడుతుంది. ఇక మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేం, మాకు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది, లేకపోతే మస్తుగా చెప్పేటోళ్ళం అన్నట్టు మాట్లాడుతున్నాం. ఇక కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు పడ్డాయా ఎవరికన్నా? కొనుగోలు చేసినాక 3 రోజులలో డబ్బులు పడ్డాయా ఎవరికన్నా రైతులకు? పడకపోతే ఒకసారి చెప్పుర్రి, బట్టిసారికి చెప్పాం. ఇక వరి వేస్తే ఉరి అన్నటువంటి వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఇక బీజేపీ నేతల అక్కసు, ప్రభుత్వం పైన బీఆర్ఎస్ బీజేపీ అక్కసు జల్లుతుందంట. ఇక స్వార్థం కోసం రైతులను ఆగం చేయొద్దని హితువు. అబ్బబ్బబ్బబ్బా, ఎవరిని నాశనం చేస్తున్నారో, రైతులను ఎవరు కష్టపెడుతున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, రైతులు కూడా అర్థం చేసుకుంటున్నారు, అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఇక వృషణాల్లోనూ మైక్రో ప్లాస్టిక్ కలిసినటువంటి నీళ్లు, ఇక తిండి కారణంగా ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరి వివిధ అవయవాల్లోకి సైతం ఇక చొచ్చుకెళ్తున్నాయి. తాజాగా మగవారి ఇక వృషణాల్లో సైతం ఇవి తిష్ట వేస్తున్నాయని అమెరికా సైంటిస్టుల పరిశోధనలో మొత్తానికి వెల్లడైంది. వృషణాల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ మొత్తానికి మనం తాగేటువంటి నీళ్ళల్లో, తిండిలో ప్లాస్టిక్స్ పోయి వృషణాల్లో ఆగిపోతున్నాయట మొత్తం మీద. ఇకపోతే డీపీతో ఫ్రాడ్ కాల్ అట. తెలంగాణ డీజీపీ ఫోటోను వాట్సాప్ ఇక డీపీగా పెట్టుకొని ఇక కేటుగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్కు చెందినటువంటి యువతికి సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ కాల్ చేసి డ్రగ్స్ కేసు నుంచి తప్పించాలంటే ఇక 50,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినటువంటి అంశమట. ఇకపోతే టైటిల్ ఫైట్కి కోల్కతా ఇక క్వాలిఫైయర్స్ 1లో సన్ రైజర్స్ ఇక చితికలబడింది. మంగళవారం జరిగినటువంటి మ్యాచ్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ను ఓడించి ఇక ఫైనల్ ఫైట్కు అర్హత సాధించింది. హైదరాబాదు 19.3 ఓవర్లలో ఇక 159 రన్స్ చేయగా ఇక కోల్కతా 13.4 ఓవర్లలో ఇక 164/2 స్కోర్ చేసి గెలిచిందనేటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూసినాం. ఇక బట్టి విక్రమార్క ఇట్లా చెప్తుండు. ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయిపోయినటువంటి అంశం. ఇక ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్లు 10 వర్సిటీలకు ఆఫీసర్లను నియమించినటువంటి సర్కారు. ఇక ఓయూకు దానకిషోర్, జేఎన్టీయూకు ఇక బుర్ర వెంకటేశం. జూన్ 15 వరకే ఇక ఇన్ఛార్జ్ వీసీల కాల పరిమితి. జూన్ 15 వరకే ఉన్నదట కాల పరిమితి ఇన్ఛార్జ్ వీసీలను. మొత్తానికి ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్లను నియమించబోతుర్రు. ఇక వాళ్ళని అట్లనే రన్ చేస్తారనుకున్నాం, పాత వాళ్ళని అట్లనే వాళ్ళకే బాధ్యతలు ఇస్తారనుకుంటే ఇవ్వకుండా ఐఏఎస్లని నియమించినారట. మరి వాళ్ళనే అట్లనే ఉంచితే మరి ఏం కథ జరుగుతుందో, కొత్త కథ, మళ్ళీ వ్యవహారం ఎటుపోయి ఎటొస్తుందో అని భయానికి ఇక వాళ్ళ గడువు అంతే బంద్ చేసి ఇక ఐఏఎస్ వాళ్లకు ఆ బాధ్యతలు ఇచ్చినారట. ఇక ఆలోపే కొత్త వీసీలను నియమించేలా ఏర్పాట్లు చేయబోతున్నారట. దానకిషోరు, బుర్ర వెంకటేశం. ఇక ఓయూకు దానకిషోరు, జేఎన్టీయూకు బుర్ర వెంకటేశం ఇద్దరిని నియమించడం జరిగింది. ఇక కవిత ఛార్జ్ షీట్పై 29న తీర్పు. ఇక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను పరిగణలోనికి తీసుకునేటువంటి అంశంపై ముగిసినటువంటి వాదనలు. లిక్కర్ స్కామ్లో కవిత సహా ఐదుగురి పాత్రపైన కోర్టుకు వివరించినటువంటి ఈడీ ఇక హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్టు కూడా వెల్లడి. ఇది అందాల బొమ్మ రాసుకొచ్చింది. అందాల బొమ్మ మొత్తం ఇంతే రాసుకొస్తుంది. రేవంత్ రెడ్డి సార్కు మంచిగా పనిచేస్తుంది కదా, ఇది అవే రాసుకొస్తుంది. వాళ్ళకు కావాల్సిన పత్రికనైనా ఇది రాసుకురాకపోతే ఏం చేస్తుంది. నిన్న ఏదో పార్టీ జరిగింది కదా, బెంగాళూరు రేవ్ పార్టీలో సినీ నటి. నిన్న వచ్చిన వార్త ఏం జరిగిందో మరి. ఇకపోతే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. 5 రోజులు మోస్తారు వానలు. నేడు బంగాళాఖాతంలో మొత్తానికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఉత్తర తెలంగాణలో పెరుగుతున్నటువంటి టెంపరేచర్లు. ఆదిలాబాద్ జిల్లా ఇక అర్లీ టీలో ఇక 43.9 డిగ్రీలు. నేడు రేపు ఎండలు పెరుగుతాయన్న వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఎండలు భారీగా గట్టి కొడతాయట. మొత్తానికి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది.
మంచిగానే పడతాయట ఒక మోస్తారు నుండి. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి, ఇక పొలిటికల్ లీడర్లు ఎవరు లేరు, ఇంకా దక్కిపోయారు. పొలిటికల్ లీడర్లు ఎవ్వరు లేరట, సినీ నటిలే ఉన్నారట ఈ పార్టీలో, రేవ్ పార్టీలో. ఏం పార్టీ పెట్టుకున్నారు మరి ఇంత మంచిగా? మీడియాకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడి, మొత్తం 100 మంది పాల్గొన్నారు. ఇక బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాక చర్యలు, 5గురిని అరెస్టు చేశామని కూడా ప్రకటన. ఇక మరి డ్రగ్స్ తీసుకున్నారా తీసుకోలేదా ఇంకేం చేసినారనేటి బ్లడ్ శాంపిల్స్ అవి ఇవన్నీ వచ్చిన తర్వాత వివరణ బయటకు చెప్తారట. ఇంకా ఆ శాంపిల్స్ రాలేదట, బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఏం తతంగాలు చేసినారు, మరి ఏమేం తాగిర్రు, ఎట్లా ఏం చేసినారో అవన్నీ చెప్తారట శాంపిల్స్ వచ్చిన తర్వాత. వెయిట్ చేయాలి అప్పటిదాకా. ఇక మానేరులో ఇసుక తవ్వకాలు తప్పు, సంచలన తీర్పు వెలువరించినటువంటి చెన్నై ఎన్టీటీ కోర్టు. ఇక పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, మైనింగ్ ఇరిగేషన్ శాఖకు 25 కోట్ల చొప్పున ఫైన్ వేసినారట. మొత్తం మీద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెల్లించాలి. 3 నెలల క్రితము రిజర్వ్ చేసినటువంటి రిజర్వ్ చేసిన తీర్పు వెల్లడి. ఇక ఫలించినటువంటి మానేరు పరిరక్షణ సమితి పోరాటం. ఇక ప్రపంచంతోనే పోటీ, ఆ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలి. తిరుపతిలో నుంచి చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి తిరుపతి పోయిండట. ఇగో మనవడిని ఎత్తుకొని తిరుపతిలో అతిథి గృహంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో సీఎం భార్య గీత. పోయినావు సార్, పోవాలి, మైండ్ రిలీఫ్ కోసం అన్నా తిరుపతి పోవాలి, పోయినావు. మరి రాష్ట్రంలో మరి రైతులు కూడా అప్పుడప్పుడు తిరుపతి యాత్రలో పోవాలంటే వాళ్ళ వడ్లు కూడా తొందరగా కొంటే వాళ్ళు కూడా పోదురు కదా. నీ పనులు ముగించుకొని తిరుపతి పోయినావు, వాస్తవానికి నువ్వు మంచి పనే చేసినావు. మరి రైతుల పంట కూడా తొందరగా కొంటే వాళ్ళు కూడా ఏదైనా గుడికో గుట్టకో పోదామనుకుంటారు. ఇక నువ్వు వడ్లు కొనే వరకల్లా మళ్ళీ వానాకాలం పంట వచ్చి వాళ్ళకి రెస్ట్ ఏడు దొరికి, నీకేమో రెస్ట్ ఉన్నది, మరి వాళ్ళకి ఎందుకు లేదు రెస్టు? వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా సారు. తిరుమలకు సీఎం రేవంత్ ఇక కుటుంబంతో కలిసి నేడు శ్రీవారి దర్శనం. మేడిగడ్డపై జియో ట్యూబ్ వాల్. ఇక మొత్తానికి మేడిగడ్డ మీద జియో ట్యూబ్ వాల్ వేసినారట. జియో ట్యూబ్ చుట్టూ ఇక గ్యాబియన్ బాక్సుల ఏర్పాటు, 500 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తుతో తాత్కాలిక కట్ట. ఈ ట్యూబ్తోనే మొత్తం మీద ఈ ట్యూబే కట్ట అన్నట్టు తాత్కాలికంగా నిర్వహించారు దీన్ని. ఇది 500 మీటర్ల పొడవు ఉంటుందట, 2.5 మీటర్ల ఎత్తుతో తాత్కాలిక కట్టను నిర్మించిండ్రు. ఇక కన్నేపల్లి వద్ద నిర్మాణం, ఇక 10 కోట్ల అంచనా వ్యయం. నవంబర్లో మొత్తానికి నిర్మాణ ప్రారంభం నెలలో పూర్తి చేస్తారట. నవంబర్లో ప్రారంభించి 1 నెల రోజులలో పూర్తి చేస్తారట మొత్తం మీద. ఇక బోనస్ సన్నాలతోనే మొదలు పెడతారట బోనసు. ఇక ఎక్కడో ఒక చోట ప్రారంభించాలి కదా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనస్ ఎగ్గొట్టేందుకు సర్కారు కుట్ర చేస్తోంది. ఇక దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వరు అని హరీష్ రావు మాట్లాడుతుండు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనస్ ఎగ్గొట్టేందుకు సర్కారు కుట్రలు చేస్తుంది. వాస్తవానికి అదే పని చేస్తుంది. ఈ 500 బోనస్ కూడా అడగకపోతే బాగుండరా నాయన, పైసలన్నా మిగిలేటి అన్నట్టు చూస్తారు. ఏదో చెప్పినాం కదా 500 బోనస్ ఇస్తామని చెప్పినందుకు అన్ని కాకుండా పండించని ఏవి పంట సక్క వండింది సన్నవడ్ల పంట. సన్నవడ్లకి ఇస్తామంటే రిస్కే ఉండదు, అవి తక్కువ పండుతాయి, ఆ పండించేటోళ్ళు కూడా తక్కువనే. ఇక అది రైతుల వాళ్ళ మీదనే వాళ్ళ ఏలుతోని వాళ్ళ కంట్లోనే ఒడిచినట్టు చేస్తున్నాడు. రైతుల ఏలుతోని రైతుల కంట్లోనే ఒడిచినట్టు ఈ వ్యవహారం ఉంటుంది రేవంత్ రెడ్డి సాది. ఇక ఆర్ఆర్ఆర్కు ఆగస్టులో టెండర్లట కసరత్తు చేస్తున్నటువంటి అధికారులు. 6 ప్యాకేజీలుగా 161 కిలోమీటర్ల పనులు, 2 చోట్ల మినహా భూసేకరణ పూర్తి, పరిహారం చెల్లింపు దిశలో చర్యలు. ఇక హడ్కో రుణానికి ప్రభుత్వ ప్రయత్నం. మొత్తానికి ఆర్ఆర్కు ఆగస్టులో టెండర్లు కూడా రెడీ కాబోతున్నాయి. ఇక పిన్నెల్లి అరాచకం పోలింగ్ కేంద్రంపై దండయాత్ర. ఇక పల్నాడు జిల్లా పల్వాయి గేటులో ఇక ఈవీఎంను స్వయంగా ధ్వంసం చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా ఈవీఎంను ధ్వంసం చేసినట. పిన్నెల్లిలో అరాచకం జరిగింది. ఇక పోలింగ్ కేంద్రం పైన దండయాత్ర చేసినారట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇది వాస్తవానికి ఆ మధ్యలో ట్రోల్ అయింది. ఈ వీడియో కూడా ట్రోల్ అయింది. ఈవీఎంను తీసుకొని బండకేసి కొట్టినటువంటి వీడియో ట్రోల్ అయింది. మొత్తానికి ఇది ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది. పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసి ఇక
అడ్డుకోబోయినటువంటి ఏజెంట్ను కూడా బెదిరిస్తున్నటువంటి పిన్నెల్లి ఏజెంట్ను కూడా బెదిరించిందట అడ్డుకోబోతే. ఇక రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టినటువంటి అధికారులు, ఇక గృహ నిర్బంధం చేసినటువంటి పరారైన పిన్నెల్లి, ఇక చోద్యం చూసినటువంటి పోలీసులపైన చర్యలు లేవు. పోలీసులట చోద్యం చూస్తున్నట కానీ ఆపిన పాపన పోలేదట, ఆపుతలేరట. మరి ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. మరి అక్కడ ఏం జరిగింది, మరి ఆ పోలింగ్ మరి మళ్ళీ జరిగిందా, మరి ఈవీఎం బాక్స్ ఏం మరి అది స్పందించదా, మరి ఏం జరిగిందో తెలియకపోయా. ఇకపోతే హెచ్ఐవి టీకా ట్రయల్ సక్సెస్. హెచ్ఐవి టీకా సక్సెస్ అయిపోయిందంట, ట్రయల్స్ చేసినారట. ఇక డోంట్ వర్రీ, ప్రయోగాత్మక వ్యాక్సిన్తో ఇక యాంటీబాడీలు, ఇక డ్యూక్ మొత్తానికి యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల ఘనత. మరిన్ని పరిశోధనలు చేయాలని కూడా వెల్లడి. 40 ఏళ్ళుగా సవాలుగా మారినటువంటి మహమ్మారి, 40 ఏళ్ళుగా సవాలుగా మారినటువంటి ఈ మహమ్మారికి టీకా ఇక మొత్తానికి టీకా మాత్రం రెడీ అయిపోయిందట. ట్రయల్ రన్స్ మొత్తానికి సక్సెస్ అయిపోయినాయట. హెచ్ఐవికి కావాల్సినవి. పిన్నెపల్లిలో అరాచకం ఇగో ఇట్లా ఉన్నది. పల్నాడు జిల్లా పల్వాయి గేటులో ఈవీఎంను స్వయంగా ధ్వంసం చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యే బండకేసి కొట్టినట్టు రా నాయన. ఓడిపోతున్నామో గెలుతున్నామో వశం కాక బండకేసి ఉతికినట్టున్నాడు నాయకుడు. గింత ఘోరమా పరిస్థితి రామా. ఇకపోతే సన్నవడ్లతో బోనస్ ప్రారంభం. ఎన్నికల ముందేం చెప్పామన్నది ముఖ్యం కాదు, గత ప్రభుత్వం కంటే అన్నింట్లో మెరుగ్గా ఉన్నాం. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి ఇక ఎన్నికల హామీపై జవాబు దాటవేత. బట్టి విక్రమార్క చెప్తుండు చూడుర్రి, ఎన్నికలకు ముందు మేము బొచ్చడు మాట్లాడతాం, అవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు, మేము చేసే పనే మీరు చూడుర్రి. ఎన్నికలకు ముందు మాట్లాడిన అన్నీ ఉత్త మాటలే, ఇప్పుడు మేము ఏం చేస్తామో గవ్వేసేసినట్టు అని లెక్క పెట్టుకోరు అని చెప్తుండు బట్టి విక్రమార్క చెప్తాడు. ఇక ఇంత ఘోరం. సులభ్ను మొత్తం కూలగొట్టిరట. శిలాఫలకంపై బీఆర్ఎస్ నేతల పేర్లు ఉండటంతో పబ్లిక్ టాయిలెట్ కూల్చివేత. కాంగ్రెస్ నేతల దౌర్జన్యం, దుశ్చర్య. ఇప్పుడు సులభ్ను కూలగొడితే ఏమవుతుంది రా నాయన. ఇప్పుడు అవి కట్టుకున్నారు, పోతా ఉన్నారు. మీరు కూడా చాలా రోజులు అందులో మీరు కూడా పోవచ్చు. ఆ సులభ టాయిలెట్లకు మీరు కూడా పోయిర్రు, మీరు కూడా మీ పనులు తీర్చుకున్నారు. మరి తీర్చుకున్న వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, అయ్యో బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు ఉన్నాయని ఎందుకు కూలగొట్టిరు చెప్పురి. ఇంత ఘోరమా. గా మూత్రశాలలు ఏరుగా దొడ్డికి పోయే వాటిని కూలగొడతారా బాబు. దొడ్డికి పోయే గృహాల మీద కూడా దాడి. అవి కూడా ఇడిచిపెట్టరా మీరు కాంగ్రెస్ వాళ్ళు? గివి కూడా ఇడిచిపెట్టరా? ఇంకా దొడ్డికి పోయేటి కూలగొడితే ఏమవుతుంది చెప్పురి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఇక నాగేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ నిర్మించినటువంటి శుభ కాంప్లెక్స్. ఇది మంత్రి నియోజకవర్గంలోని జాతీయ రాజకీయ ప్రతీకార అవ్వా ఈ సులభ కాంప్లెక్స్లు కూలగొడతారా బాబు. అవి ఏమన్నాయి, దొడ్డికి అందరికి వస్తుంది, మూత్రం అందరికి వస్తుంది, ఉచ్చబోయడానికి పోతే గివి వాళ్ళ కొడతారా నాయన. ఇది మరీ ఘోరం. పగ ఎక్కడ దాకా పోయింది చూసినావా. బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు ఉన్నాయని మూత్రశాలలు దాడి చేసినారట కాంగ్రెస్ వాళ్ళు. మూత్రశాలల మీద దాడి చేసారా బాబు. నాడు ఎరువుల కోసం నేడు విత్తనాల కోసం. ఇగో కాంగ్రెస్ పాలనలో ఇగో ఇట్లా ఉంటుంది. నాడు ఎరువుల కోసం నేడు విత్తనాల కోసం. చెప్పులు బీఆర్ఎస్లో ఎప్పుడైనా చెప్పులకి ఇట్లా కనబడాయా? కేసీఆర్ సర్కార్లో ఇట్లా చెప్పులు ఎప్పుడైనా లైన్లో పెట్టిరా? చెప్పులు, బట్టలు, తువాళ్ళు ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల కిందటి సీన్ మళ్ళీ రిపీట్ అయిపోయింది. అవుతుంది అది. కాంగ్రెస్ అంటేనే అంత. కాంగ్రెస్ అంటేనే కరువుతో కూడుకున్నదే కాంగ్రెస్. ఇక మాటలతో చెప్పేది ఏం లేదు, చేతలతో చూడాల్సిందంతా. బోనస్పై కాంగ్రెస్ రోజుకో మాట. ఎన్నికల ప్రచారంలో సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్నట్లేదు. బోనస్ పైన కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతుంది. ఎన్నికల ప్రచారంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్న లేదన్న కోదండారెడ్డి నేడు ఇస్తే తప్పేంటని కూడా ఎదురు దాడేట. దాడి. ఇక దొడ్డు బియ్యం ఎవరైనా తింటున్నారా, పశువులకు మేతగా వేస్తున్నారా అన్న కాంగ్రెస్ నాయకుడు. దొడ్డు బియ్యం అవ్వాలి తింటలేరట, పశువులకు మేతగా వేస్తున్నారట కాంగ్రెస్ నాయకుడు చెప్తుండు.
రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్, ధాన్యం కొనుగోలులో 950 కోట్ల కుంభకోణం. ఇక కేసీకి ఉత్తమ్ 100 కోట్ల పార్టీ ఫండ్. ఇక అఖిలపక్షం ఏర్పాటు చేస్తే నిరూపిస్తా అంటూ ఇక బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ చేస్తున్నారట. రాష్ట్రంలో మద్యం కొరత లేదు, అన్ని డిపోల్లో అన్ని రకాల బ్రాండ్లు నిల్వ, కొత్త బ్రాండ్లకు ఇంకా దరఖాస్తులు రాలేదు. ఇక కోడ్ తర్వాత ఎక్సైజ్ శాఖ పూర్తిగా ప్రక్షాళన. ఇక మొత్తానికి 100 కోట్ల పరువు నష్టం దావా, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరిక. మా రాష్ట్రంలో మద్యం కొరత లేనే లేదని చెప్తుండు. హైదరాబాద్ మే 21, తెలంగాణలో ఎక్కడ మద్యం కొరత లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వర సరఫరా ఉన్నాయని కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కొత్త మద్యం బ్రాండ్లను ఇక కోరుకునే హక్కు ప్రజలకు ఉన్నదని కూడా అన్నారు. కమిషన్ల కోసమే పాత మందులు తీసేసి కొత్త మందులు పెడుతున్నారని వార్తలు కూడా వచ్చినాయి. అది చేస్తున్నారేమో మరి, మాట్లాడడం తప్పేమున్నది, కనబడతలేవు మరి. పాత బ్రాండ్లు మొత్తమే కనుమరుగైపోయినాయట. అడగాలనా వద్దా ఇక మరి? పండని పంటకు బోనస్, మరో గ్యారెంటీ బోగస్. దొడ్డు వడ్లు పండించే ప్రసక్తే లేదు, ఆ పంటకు సన్నవడ్లు పండించే ప్రసక్తే లేదు, గా వడ్లకు బోనస్ ఇస్తాను. ఇది ఒక బోగస్ వ్యవహారం. కాకపోతే ఏంది మరి ఇది? వడ్ల కొనుగోలుపై ఇక కుల్లంకుల్లా ఏసీపీ అక్రమాస్తులు 3.5 కోట్లు. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు ఇవి. ఇంకా పోతే విత్తనాల కొరత ఇట్లా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. సర్కారు వైద్యానికి కేసీఆర్ ఊపిరి పోసిండు ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఊపిరి తీసి పారేసింది, ఊపిరి లేకుండా పోయింది. విత్తనాల కోసం మళ్ళీ పాస్ పుస్తకాల క్యూ లైన్లు. ఇగో అంకుశాపూర్ శివార్లో జేసీబీని అడ్డుకున్నటువంటి పోడు రైతులు, అటవీ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు. ఇక గిట్టుబాటు ధర లేక ఆమ్చూరు విలవిల. నిజామాబాద్ మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకొచ్చినటువంటి ఆమ్చూలు. ఏంటి ఇవి? ఆమ్చూర్ అంటే ఏంటి? అవి పదార్థాలు, ఏం ధాన్యం అది? ఇక ఇది వార్త ఇట్లా ఉంది. 6 నెలల్లో ఆగమాగమైపోయింది మొత్తం వైద్య రంగం. మొత్తం 6 నెలల్లో చంద్రమంద్ర ఆగమాగం. ఎక్కడ కూడా అరే ప్రభుత్వ హాస్పిటల్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు డోకా లేదు, భయమే లేనట్టుగా పోయిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడే స్థితికి వచ్చింది వాళ్ళకి. రేవంత్ రెడ్డి పుణ్యమా అని, ముఖ్యమంత్రి సార్ పుణ్యమా అని అంత భయాందోళనకు గురవుతారు.